మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను ప్రసాద్. ఇక తెలంగాణలో ప్రధానంగా నిన్న ఏదైతే జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఏదైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సభ పెట్టాలనుకున్నాడో ఆలోచన విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేకపోవడంతో చాలా ఆయన తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ బాధల మీద, తెలంగాణ మీద చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎవరబ్బ జాగీరు అన్నట్టుగా ఆయన మాటలు చాలా తెలంగాణ బాధలని, తెలంగాణ నాయకులను కూడా చాలా ఇబ్బందికరంగా చేసింది అన్నట్టుగా చాలా మంది నాయకులు ఆయనకు వ్యతిరేకంగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి అసలు ఈ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారు, తెలంగాణ గురించి ఆయనకి ఏం తెలుసు, తెలంగాణ ఆలోచన విధానము, నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన అలాంటి తెలంగాణని ఈ రోజు నువ్వు ఎవరబ్బ జాగీరు అన్నట్టుగా మాట్లాడే అర్హత నీకేముంది? నిజంగా నువ్వు ఏదైనా ఉంటే ఏపీలో చూసుకో. తెలంగాణ రాష్ట్రానికి వచ్చి తెలంగాణ వాదుల మీదనే ఎవడబ్బా జాగీరు, ఎందుకు మీరు పర్మిషన్ ఇయ్యరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలకు పొన్నం ప్రభాకర్ గారు డైరెక్ట్ ఆయనకు సవాల్ విసిరారు. అసలు పవన్ కళ్యాణ్ నీకేం తెలుసు? దాదాపు 3-5 పెళ్లిళ్ళు చేసుకున్న నీకు అంత ఆలోచన ఉంటే నికాసుగా తెలంగాణ కోసం నిలబడి పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకుని మేము ప్రభుత్వం కొనసాగుతున్న తరుణంలో ఈ రోజు వచ్చి మా ప్రాంతంలో, మా ప్రాంత వాసుల్లో మాకు చిచ్చు పెట్టడానికే వచ్చి ఈ రోజు ఈ ప్రాంతాన్ని ఇబ్బందికరంగా మాట్లాడుతున్నాం. మేము రాష్ట్రం ఏర్పాటు చేసుకుని దాదాపుగా 13 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్న సందర్భంలో నువ్వు ఏ విధంగా ఈ రోజు నువ్వు జనసేన సభకు ఏర్పాటు చేయడానికి మా తెలంగాణకు వచ్చి పర్మిషన్ అడుగుతున్నావు? అయినాక కూడా నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్ గా అన్నట్టుగా ఇటు వైపు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు కూడా ఆయన కూడా చాలా ఏపీ ప్రభుత్వం మీద చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో నువ్వు మాట్లాడిన భాష ఏంటి, గతంలో నువ్వు మాట్లాడిన వ్యాఖ్యలు ఏంటి, గతంలో నువ్వు ఏ రోజైనా జై తెలంగాణ అన్నావు అన్నట్టుగా ఇక్కడ అనిరుద్ రెడ్డి గారు కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. తెలంగాణ చూపు కొనసీమ మీద పెడితే కొబ్బరికాయలు మారిపోతాయి అన్నట్టుగా మాట్లాడిన నీవు ఈ రోజు తెలంగాణ కోసం ముసలి కన్నీళ్లు గారుస్తున్నావు. అసలు జై తెలంగాణ అన్నదానికి దాని వెనకాల నినాదం ఏంటి? నీ ఆలోచన విధానం ఏంటి? నీ రాజకీయ కోణం ఏంటి? ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బాధలని, తెలంగాణ నాయకులని, తెలంగాణ ప్రజలని ఇబ్బంది పెట్టే ఆలోచన చేస్తున్నావు పవన్ కళ్యాణ్ గారు? ఎందుకు ఏమైనా ఉంటే మీరు ఏపీలో చేసుకోండి. ఏపీ ప్రభుత్వాన్ని, ఏపీ రాష్ట్రంలో మీ ప్రభుత్వం ద్వారా కూటమితో ఏర్పడినటువంటి మీ ప్రభుత్వం ద్వారా నగరాన్ని కూడా చాలా డెవలప్ చేసుకోండి. ఎందుకు తెలంగాణకు వచ్చి మా దాంట్లోనే మాకు మీరు చిచ్చు పెట్టే ఆలోచన చేస్తున్నారు అన్నట్టుగా అనిరుద్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. మరో అంశం చూసుకున్నట్టయితే మనకు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా ఆయన మీద చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. నువ్వు చూసుకున్నట్టయితే ఇక్కడ ఎట్లా వస్తావు తెలంగాణకి? ఏ అంశం మీద వస్తావు? ఎలాంటి ఆలోచన విధానంతో వస్తావు? నీ వ్యూహాలు వెనకాల ఏముంది? అసలు రహస్యం, అసలు రాజకీయం తెలంగాణలో చేయాల్సిన పని ఏముంది? మేము పోరాడి సాధించుకున్నాం. ఎంతో మంది బలిదానాలు చేసుకొని రాష్ట్రం ఏర్పాటు చేసుకొని 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని 13వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా మేము సంబరాలు జరుపుకుంటున్నాము. చాలా మందికి ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకు ఏదైనా ఒక ఇల్లు కానీ, పెన్షన్ కానీ ఏదైనా వాళ్ళకు గుర్తించి ప్రభుత్వ ఉద్యోగం కానీ ముందుకు వెళ్తున్న తరుణంలోని మీరు ఈ టైంలో, ఈ సమయంలో వచ్చి తెలంగాణను కావాలని ఇబ్బంది పెట్టే ఆలోచన విధానం చేస్తూ ఉన్నారు. నిజానికి ఎంతవరకు కరెక్ట్గా అన్నట్టుగా ఇటు కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కావచ్చు, చాలా మంది తెలంగాణ ఉద్యమకారులు కూడా కావచ్చు, చాలా మంది మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద. ఎందుకు పవన్ కళ్యాణ్ పదే తెలంగాణలో రాజకీయం చేస్తాను? ఆయన నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మీడియా సమావేశంలో ఆయన ఇంటి దగ్గర నుంచి మీడియా సమావేశం ఏర్పాటు చేసి చాలా ఆవేశంగా మాట్లాడారు. నా మొదటి కేసు తెలంగాణ మీదనే అయ్యింది, జై తెలంగాణ అన్నప్పుడు అసలు మొదటి కేసు ఎందుకు అయింది? ఏ ఉద్యమంలో పాల్గొన్నారు మీరు అన్నట్టుగా ఇక్కడ తెలంగాణ నాయకులు కానీ, తెలంగాణ ఉద్యమకారులు కూడా ఆయన ప్రశ్నించారు. నీకు ఏ హక్కు ఉంది ఇక్కడ చేసుకోవడానికి అన్న అంశం మీద ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి వ్యాఖ్యలు చేశారంటే, కేసీఆర్ గారు పోయి అక్కడ మహారాష్ట్రలో చేసుకోవచ్చు రాజకీయము, ఏదైతే మీకు రాహుల్ గాంధీ గారు ఏ రాష్ట్రంలోనైనా పోటీ చేయొచ్చు, కేసీఆర్ గారు ఎక్కడైనా పోయి రాజకీయం చేయొచ్చు, మీరు సోనియా గాంధీ ఎక్కడి నుంచైనా చేయొచ్చు. గతంలో ఇందిరాగాంధీ కూడా చేసింది చాలా ఏరియాలో నుంచి పోటీ. అలాంటిది భారతదేశంలో ప్రతి పౌరుడికి హక్కు ఉంటుంది, ఎక్కడి నుంచన్నా పోటీ చేసే హక్కు ఉంటుంది భారతదేశంలో. అది దానికోసమే నేను ఇలా తెలంగాణలో చేస్తున్నాను అన్నట్టుగా ఆయన చెప్పే విషయాలు చేస్తా ఉన్నారు.
చేయొచ్చు, ఎక్కడి నుంచి అన్నా చేయొచ్చు, కానీ చాలా సున్నితమైన అంశం ఇది. తెలుగు రాష్ట్రాలు రెండు, తెలంగాణలో దాదాపుగా ఎంతో పోరాడి సాధించుకున్న తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతో మంది కేసులతో ఇప్పటికీ జైళ్ళ చుట్టూ తిరుగుతున్నారు, ఎంతో మంది సర్వం కోల్పోయి రోడ్ల మీద ఇలవడ్డారు, జీవితాలు కోల్పోయారు. అలాంటి తెలంగాణ అంటే చాలా సున్నితమైన అంశం కాబట్టి ఇక్కడ రాజకీయం చెయ్యొద్దు. మీరు కావాలంటే సినిమాలు చేసుకోండి, సినిమా షూటింగ్లు చేసుకోండి, ఒక సినిమా హీరోగా తెలంగాణ వాళ్ళు మిమ్మల్ని గుండెలు పెట్టుకొని చూసుకుంటారు. ఆ మాత్రం మీరంటే మాకు కూడా అభిమానమే ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులు కూడా మీకు చెప్తున్నారు అదే విషయం. అయినా కూడా మేము ఇక్కడనే పోరాడతాం, ఇక్కడనే మేము రాజకీయం చేస్తాం, చూసాం ఏమవుతుందో అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేశంగా మాట్లాడారు. నిన్న చూస్తా ఉన్నాం, ఆయన ఒక సమావేశంలో లైవ్ కార్యక్రమంలో ఆయన ఇంటి దగ్గర నుంచి మాట్లాడే సందర్భం చూసుకుంటా ఉన్నాం. సో నాకు ఆంధ్ర వాళ్ళు అంటే చాలా వరకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఇబ్బందికరంగా ఎందుకు ఉంటుందంటే మీద ఆంధ్రనే కదా, సరే ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు ఇక్కడ స్థానికత ఏం లేదు, అక్కడ ఇక్కడ సేమ్ మీరు రెండు పడవల మీద మీరు ప్రయాణం చేస్తున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు సున్నితంగా ఆంధ్రాకి ఎట్లా షిఫ్ట్ అయినరో మీరు అదే సున్నితంగా అక్కడ పోయి షిఫ్ట్ అయ్యి ఇప్పుడు రాజకీయంగా మీరు ముందుకు వెళ్తున్న తరుణంలో మళ్ళీ తెలంగాణలోని కూడా కొందరిని నాయకులని మీరు తయారు చేయాలనుకున్న ఆలోచన ఏ విధంగా తయారు చేస్తారు, ఎవరి మీద మీ ఉద్యమం చేస్తారు, ఎవరి మీద మీ పాలన కొనసాగిస్తారు, ఏ అంశాల మీద ప్రజల్లోకి వెళ్తారు, ఎవరిని ప్రశ్నిస్తారు, ఎందుకు మీరు ప్రశ్నించాల్సిన అవసరం ఏముంది? అంటే తెలంగాణలో ఇక్కడ వేరే బీజేపీ లేదా, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, ఎంఐఎం ఉంది, చాలా వరకు ఇండిపెండెంట్ కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్ర సేన ఏది కల్వకుంట్ల జాగృతి అధ్యక్షురాలు కూడా కొత్తగా పార్టీ పెడుతుంది, మరో 2 పార్టీలు వస్తున్నాయి. వీళ్ళందరినీ కాకుండా కూడా మీరు ఎందుకు పార్టీ పెట్టాలనుకుంటున్నారు? కనీసం ఓకే ఇస్తే మద్దతు ఇవ్వండి, అంతేగాని ఇక్కడ ప్రాంతంలో ఉండి నువ్వు ఆంధ్రాకి వెళ్ళి వచ్చి ఈ ప్రాంత నాయకులని విమర్శించే నైతికత మీకు ఎక్కడుంది అన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ తెలంగాణ ఉద్యమకారులు కానీ ఆయన చేస్తా ఉన్నారు. ఇప్పటికీ కొందరు నేను ఉద్యమకారులు ఒక ఆయన ఆవిషంగా మాట్లాడారు. హైదరాబాద్ లో కేబిఎఫ్ పార్క్, కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్, పార్టీ ఆఫీస్ జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి దాదాపుగా 25 ఎకరాల్లో ఉంటుంది అది. అలాంటి పేరుని ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటై 13 సంవత్సరాలు అయినప్పటికీ ఆ పేరుని ఇంతవరకు మార్పు చేయలేదు, మార్పు చేయాలని ఆలోచన కూడా తీసుకురాలేదు అన్నట్టుగా ఒక ఉద్యమకారుడు విఠల్ ఈ అంశాన్ని తీసుకొచ్చారు ఒక మీడియా డెబిట్ లో. ఎందుకు అసలు నిజానికి ఇంకా చాలా ఉన్నాయి, మనకు ఆంధ్ర వాళ్ళ పేర్లతోని కొనసాగుతున్నాం, ఎందుకంటే అభిమానం కావచ్చు, ఆ సమయంలో మీరున్న నాయకత్వంతో కావచ్చు కొన్ని పేర్లు కొనసాగిస్తున్నాం. నిన్నగాక మొన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని కూడా ఆవిష్కరణ చేసినాం. ఒక సినిమా ఇండస్ట్రీలో దిగ్గజంగా ఎదిగినటువంటి ఎన్టీఆర్ గారి విగ్రహ ఆవిష్కరణ కూడా జరిగింది. బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఆ విగ్రహ ఆవిష్కరణలో ఆలోచనలో ఉన్నారు. సో మేము తెలుగు వారిని, తెలంగాణ వారిని, అన్ని ప్రాంతాల వారిని కూడా మేము అభిమానిస్తాం. అంతేగాని మీరు ఇక్కడ వచ్చి మా మీద పెత్తనం చేసి రాజకీయం చేసి మళ్ళీ మా వాళ్ళని ఇబ్బంది పెట్టి మా వాళ్ళని మాకే మళ్ళీ మీరు వాళ్ళ మీద ఉసుగొల్పే ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా ఆలోచన విధానాన్ని మీరు మార్చుకోవాలని చాలా మంది నిన్న నాయకులు చెప్పారు. సో కల్వకుంట్ల కవిత గారు అయితే డైరెక్ట్ గా మీరు ఏ ఉద్దేశంతో వస్తున్నారు, ఎలా మీకు పర్మిషన్ ఇయ్యొద్దు అన్నారు కదా, ఇయ్యలేదు. సరే ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు, ఓకే బాగుంది. ఆ మీడియా సమావేశంలో మీరు ఎవరిని ఇబ్బంది పెడతా ఉన్నారు అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎంబడున్న నాయకులు తెలంగాణకు ఎవరు సంబంధం లేనట్టుగా మాట్లాడిన మీరు ఈ రోజు తెలంగాణలో పదవులు అనుభవిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. తెలంగాణ వాళ్ళు తెలంగాణ ఎప్పుడైనా సరే పదవులు అనుభవించాల్సిందే, మేము వచ్చి ఆంధ్రాలో పోటీ చేస్తామా, మీరు సపోర్ట్ ఇస్తారా అన్నట్టుగా కాంగ్రెస్ నాయకులు చెప్పారు. ఉద్యమకారులకు చెప్పాల్సిన పని లేదు, వాళ్ళైతే మాటలు మామూలుగా లేదు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం వెనకాల వ్యూహాలు ఏంటి, అసలు ఎవరు ఆయన వెనకాల ఉండి నడిపిస్తున్నారు, ఇక్కడ లోకల్ వాళ్ళు ఆయనకు సపోర్ట్ లేకుండా అంత ధీమాగా మాట్లాడే పరిస్థితి ఉందా, నిజంగానే ప్రభుత్వం ఒక రకంగా వ్యతిరేకిస్తున్న బ్యాక్ ఇంకేమైనా ఆయనకు సపోర్ట్ చేస్తుందా అనే కోణాలు సందేహాలు కూడా వస్తున్నాయి. నిజానికి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఆలోచన విధానం నిన్న ఆయన జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా సంబరాలు జరుపుకుంటున్న ఆలోచన విధానంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్న తరుణంలో ఆయన ఒక నవనిర్మాణ సభ ఏదైతే జనసేన ఏదైతే దాన్ని ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన విధానంతో కోసం నేను ఒక సభ ఏర్పాటు చేయాలనుకున్నారు. ఆ సభకి నిన్న ఎక్కడ కూడా పర్మిషన్ దక్కలేనందుకు వాళ్ళు కొంచెం అక్కస్సు కప్పుతున్నారు. ఎందుకు అసలు పదే పదే తెలంగాణలో సున్నితమైన ఈ ప్రదేశమైన తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు పాక వేయాలనుకుంటున్నారు, ఏ అంశాల మీద పాక వేయాలనుకుంటున్నారు? దాదాపు పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, ప్రభాసు, మహేష్ గారు, ఇట్లా చాలా మంది హీరోలు ఉన్నారు. అందరికీ కూడా తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఫ్యాన్
ఫ్యాన్స్ ఉంటారు. కానీ అది ఫ్యాన్స్ వరకే, అభిమానం వరకే ఉంటుంది. రాజకీయంగా మీరు రాజకీయం చేయాలనుకుంటే ఇలాంటి అంశాలని ఎందుకు ఇక్కడ తెలంగాణలో ఇబ్బంది పెడతా ఉన్నారు? నేను ఒక డిబేట్లో చాలా మంది ఒక ఉద్యమకారులు, రికాసైన ఉద్యమకారులు మాట్లాడే పరిస్థితి చూస్తున్నాం. ఏ రోజైనా మీరు తెలంగాణ బాధలను కానీ చనిపోయిన కుటుంబాలని ఒక్క రోజైనా మీరు పరామర్శించిరా? ఒక్క రోజన్నా ఏదైతే చనిపోయిన ఉద్యమకారుల బలిదానాలు చేసుకున్న వారి కుటుంబాలను ఒక్క రోజున సందర్శించి ఆ స్థితిగతుల గురించి ప్రభుత్వానికి తెలియజేశారు అన్నట్టుగా ఈ అంశాలను కూడా చాలా వరకు నిన్న ఒక డెబిట్ లో లేవనెత్తారు. నిజానికి అది కరెక్టే. ఆయన ఏదున్నా ఏదైతే మైలేజ్ వస్తుందో అనే అంశాన్ని తీసుకొని ఇక్కడ ఉన్న ప్రభుత్వాలని, ప్రతిపక్షాలని ప్రశ్నించే తత్వంతో పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్ళారు. కానీ ఇక్కడ ఏదైతే పోరాడి సాధించుకున్న తెలంగాణ కోసం ఎంతో మంది బలిదానాలు చేసుకున్న వారి కుటుంబాలు ఇంకా వాళ్ళు రోడ్డు మీదనే ఉన్నాయి. వాళ్ళ కుటుంబాల కోసం భరోసా కల్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా సమావేశం కానీ, ఒక కార్యక్రమం కానీ, ఒక ఏదైనా అంశాన్ని ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? గత 10 ఏళ్లలో ఏ రోజు కూడా ఒక్క సమావేశం ఏర్పాటు చేయలేదు కేసీఆర్ గారికి అగనెస్ట్ గా. మరి ఇప్పుడెందుకు మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పుడు ఎందుకు అడావిడి చేస్తున్నారు అన్నట్టుగా ఉద్యమకారులు ఆయన పవన్ కళ్యాణ్ గారికి ప్రశ్నించారు. సో నిన్న ఆ సమావేశంలో చాలా మంది మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారితో పాటు మిగతా నాయకులు కూడా, శంకర్ గౌడ్ వాళ్ళంటారు, తెలంగాణలో మాకు నైతికత ఉంది, భారతదేశంలో ఎక్కడ నుంచైనా మేము పోటీ చేస్తాము, ఎక్కడ నుంచైనా మేము రాజకీయ పార్టీగా ముందుకు వెళ్తాము, ప్రజల అంశాల మీద, ప్రజల సమస్యల మీద మేము ముందుకు వెళ్ళి మేము ప్రభుత్వాన్ని ఎండగట్టే ఫైట్ చేస్తామంటున్నారు. చేయండి, బాగానే ఉంటుంది. కానీ మీరు రాజకీయ ఆలోచన విధానంతోనే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో తెలంగాణ మొత్తం వ్యాప్తి చెందాలనుకుంటున్న మీరు గతంలో ఏం చేస్తారు? 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎందుకు మరి దాన్ని మీరు స్పీడప్ చేసుకోలేదు పార్టీని? ఇప్పుడు వచ్చేసి ఎన్టీఆర్ గారి విగ్రహ ఆవిష్కరణ తర్వాత వచ్చి ఈ కార్యక్రమం నిన్నగాక మొన్న మాజీ ఎమ్మెల్సీ ఎక్స్ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు, ఒక నాయకుడిగా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఒక పార్టీకి అధినేతగా ఉన్న మీరు, సామాజిక స్పృహ ఉన్న మీరు, ప్రజలంటే, ఫ్యాన్స్ అంటే, అభిమానులు అంటే, కార్యకర్తలు అంటే ప్రతి ఒక్కరి మీద ఒక మంచి ఆలోచన ఉన్న మీరు ఒక నాగేశ్వరరావు గారి మీద 62 సంవత్సరాలు కలిగిన సుదీర్ఘమైన ఎల్ఎస్టీ మీద కేసులు పెట్టి పోలీసులను పంపించే కార్యక్రమం చేశారు అన్నట్టుగా ఈరోజు తెలంగాణలో అసలు ఎందుకు ఈ అంశాన్ని పదే లేవనెత్తి రౌండ్ టేబుల్ సమావేశాలతో ఆయనకు అండగా తెలంగాణ వాదులు ఎట్లా వచ్చారు ఉన్న పల్లంగా అన్నట్టుగా చాలా మందికి సందేహాలు వస్తున్నవి. నిజానికి అక్కడ నుంచి మీ రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది. ఏదైతే నాగేశ్వరరావు గారు మీద చేసినటువంటి వ్యాఖ్యల మీదనే అక్కడి నుంచి మీ జనసేన పార్టీ తెలంగాణలో దాన్ని డెవలప్ చేసుకుంటూ, ఉత్పన్నం చేసుకుంటూ, కాంట్రవర్సీ వ్యాఖ్యల మధ్యలో మీరు ఒక సభ ఏర్పాటు చేయాలనుకున్నారే, అసలు ఎక్కడ సక్సెస్ అవుతుంది అనుకున్నారు? నిజానికి సరే, మీరు తెలంగాణలో సున్నితంగా ఏదైనా అట్లా సైలెంట్ గా వచ్చి సభ పెట్టుకున్నా ఎవరికి ఇబ్బంది లేకుంటుండే. దానికి ముందే మీరు వస్తున్న అలజడి క్రియేట్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పాక వేస్తున్నారని ఒక వైబ్రేషన్ క్రియేట్ చేసింది మీరే కదా, దాన్ని విధ్వంసం చేసింది కూడా మీరే కదా. చాలా మందిని మళ్ళీ ఉద్యమకారులని సభలతో, కార్యక్రమాలతో వాళ్ళని రెచ్చగొట్టే ప్రసంగాలు చేసింది మీరే కదా. మీ కార్యకర్తలతోనే మీడియా సమావేశం పెట్టించి ఇక్కడున్న వాళ్ళ మీద అటాక్ చేయించే పని చేసింది మీరే కదా. ఇవన్నీ మీకు తెలియకుండానే జరిగినాయా అన్నట్టుగా నిన్న ఏదైతే తెలంగాణ వాదు ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ గారు. నిజానికి అవుననే చెప్పాలి ఇవన్నీ. లేకపోతే మీరు ఇవన్నీ జరగకుండా సైలెంట్ గా ఉండి ఆ సమావేశానికి, ఆ బహిరంగ సభకి మీకు నిజంగా ఇక్కడున్న తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మీకు పర్మిషన్ ఇస్తుంటే వాళ్ళేమో ఒకసారి ఆలోచిస్తే. కానీ అవేం జరగకుండానే మీరు ముందుగానే దాన్ని మొత్తం క్రియేట్ చేసి, ఓపెన్ చేసి తెలంగాణ ఇంకో అంశం కూడా ప్రధానంగా చెప్తున్నారు పొన్నం ప్రభాకర్ గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 రోజులు మీరు భోజనం మానేసడాన్ని మీరు ఏపీ సభలలో చెప్పారంట. అసలు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మీరెందుకు భోజనం మానేశారు? అంటే మీకు అంత కోపమా? రాష్ట్రాలు విడిపోతే ఏంటి, అసలు రాష్ట్రం విడిపోతే మీకేం బెనిఫిట్ అవుతుంది, మీకేమొస్తుంది? ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వాలు అన్ని డివైడ్ చేస్తాయి. మీకున్న ఖజానా, మీకు వచ్చే ఏదైతే ఆదాయం ఉందో ఆ రాష్ట్రానికే పరిమితం అయిపోతుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చే ఆదాయం ఆ తెలంగాణకే పరిమితం అయిపోతుంది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 10 రోజులు మీరు భోజనం మానేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దానికి ఇక్కడ తెలంగాణ ప్రజలకు మీరు సమాధానం చెప్పాలని ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు పదే చెప్తున్నారు. నిజానికి కోనసీమ మీద మీ కన్ను పడితే ఆ కోనసీమ మొత్తం ఎండిపోతుంది అన్నారు. మరి ఇప్పటివరకు కూడా ఎండిపోలేదేంటి అన్నట్టుగా పొన్నం ప్రభాకర్ గారు నిన్న చాలా వరకు ఇలాంటి అంశాలన్నీ లేవనెత్తి ఇక మీరు ఫైనల్ గా అంటా ఉన్నారు ఏదైతే మీ అయ్య జాగీరా. ఎస్, మా అయ్య జాగీరే, మా తెలంగాణ వాదుల జాగీరే. మా తెలంగాణలో ఇన్ని రోజులు చేసి బాగా ఇబ్బంది పెట్టి మా వనరులన్నీ తీసుకుపోయితున్న కాస్తో కూర్చో మేము ఇప్పటికీ ఉద్యమం ద్వారా మా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం.
ఎంతో మంది బలిదానాలు చేసుకుంటేనే మా రాష్ట్రం ఏర్పడింది, మా అందరి తెలంగాణ బాధలు అయ్య జాగిరే అన్నట్టుగా గట్టిగా సవాల్ విసిరారు రాష్ట్ర నాయకులు. నిజానికి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం వెనకాల ఎవరున్నారు, ఈయన చేస్తున్న రాజకీయాల్లో వెనకాల వ్యూహం ఏంటి? ఇంకా బీజేపీ నాయకులు ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించలేదు. అంటే వాళ్ళు ఓ రకంగా ఈయన చేస్తున్న వ్యాఖ్యలు కానీ ఈయన చేస్తున్నటువంటి ఆలోచన విధానాన్ని కానీ వాళ్ళు సపోర్ట్ మద్దతు ఇచ్చే అవకాశమే ఉంది. ఎక్కడ కూడా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడిన దాఖలు లేవు, ఎక్కడ కనిపించలేదు నిన్న వాళ్ళు. ఎందుకు మరి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కూటమితోనే ప్రభుత్వం కొనసాగుతుంది. బీజేపీ, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఈ మూడు పార్టీలతో ఇలా ఏపీలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వంతోనే ఈ రోజు అదే ఆ కూటమిలో ఒక భాగమైన జనసేన అధినేత ఈ రోజు అదే తెలంగాణ బాధలో బీజేపీ పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ వ్యతిరేకంగా ఒక్క మాట కూడా అనలేదు. అంటే వాళ్ళు ఒక రకంగా ఇంకోటి పైగా సరే పవన్ కళ్యాణ్ సభకి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు అనే అంశం కూడా బీజేపీ నాయకులు మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎందుకు ఇవ్వలేదు అంటే వీళ్ళ ఆలోచన విధానం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాయకులని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలని, ప్రజలని ఎన్ని మాటలన్నా అనొచ్చు, ఎలాంటి డిమాండ్ అయినా చేయొచ్చు. ఏం అవసరం ఉంది? ప్రాంతాలు విడిపోయినాయి, రాష్ట్రాలు ఏర్పడి ప్రభుత్వాలు కొనసాగుతూ ఉన్నాయి, ప్రజలు ఏ రాష్ట్ర పాలన ఆ రాష్ట్రం కొనసాగుతూ ఉంది. మళ్ళీ వచ్చి తెలంగాణలో మేము పార్టీ పెడతాము, మేము పాక వేస్తాము, ఇక్కడ ప్రశ్నిస్తాము, ఇక్కడ నాయకులు ఏ విధంగా ప్రభుత్వాన్ని పాలిస్తున్నారో, ప్రజలకు ఎలాంటి అంశాలను చేరవేస్తున్నారో, ఎలాంటి అంశాల మీద ప్రజలకు మేము మద్దతు ఇస్తాం అనే అంశాలని తెలంగాణ బాధలను ఒక ఆంధ్రాతను వచ్చి తెలంగాణ బాధలకి గొడవలు పెట్టి మళ్ళీ దాని సున్నితమైన అంశాన్ని కూడా మళ్ళీ కొంచెం దాన్ని ఉధృతంగా తయారు చేయాలన్న ఆలోచన వెనకాల ఏముంది, అసలు ఎవరు వ్యూహాలతో ఉంది? మొత్తానికి నిన్న రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా నిన్న పవన్ కళ్యాణ్ గారికి బహిరంగ సభకు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఆయన ఇంటి దగ్గర నుంచి ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో బరాబర్ మేము రాజకీయం చేస్తాము, బరాబర్ మేము ప్రజల్లోకి వెళ్తాము, తెలంగాణలో ఏ ఎలక్షన్లు వచ్చినా ఎలాంటి ఎన్నికలు వచ్చినా మేము బరాబర్ పోటీ చేస్తాం అన్నట్టుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు గట్టిగా సవాల్ విసిరారు. చూడాలి మరి ఏదైతే ప్రభుత్వం కానీ తెలంగాణ బాధలు కానీ తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీకి ఎంతవరకు మద్దతు లభిస్తుంది, ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ఎంతమంది సమర్థిస్తారు, ఎంతమంది వ్యతిరేకిస్తారు, ఎంతమంది ఆదరిస్తారు, ఎంతమంది ఈయనతో కలిసి నడుస్తారు. ఇటు కల్వకుంట్ల జాగృతి అధ్యక్షురాలు కవిత గారు కావచ్చు, ఇటు తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ నాయకులు కావచ్చు, చాలా మంది ఉద్యమకారులు పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకిస్తున్న తరంలో ఆయన ఎట్లాంటి ఆలోచనతో ముందుకు వెళ్తారు అనే అంశాన్ని చూడాలి. చూస్తూనే ఉన్నాను మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్ మరో అంశంతో మీ ముందుకు వస్తాను.